తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి రెండు భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన వార్ 2, అలాగే రజనీకాంత్, నాగార్జున కలిసి నటించిన కూలీ సినిమా రాబోతోంది. ఈ సినిమాలకు సంబంధించిన బుకింగ్స్, టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్లలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్లో 175 రూపాయలకు, మల్టీప్లెక్స్లో 295కే టికెట్ లభిస్తోంది. మార్నింగ్ షో కన్నా ముందు కేవలం ఒక్క షోకు మాత్రమే అనుమతి లభించినట్లు సమాచారం. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోని ప్రదర్శించనున్నారు. రెండు సినిమాలకు భారీగా డిమాండ్ ఉండటంతో స్పెషల్ షోలకి థియేటర్స్ కేటాయించే విషయంలో చాలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న వార్ 2 సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిన్న అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. సినిమా విడుదల రోజు నుంచి మల్టీప్లెక్స్ల్లో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 75 రూపాయలు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు మంజూరు చేశారు. టికెట్ రేటు పెంపు జీవోపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్ వైరల్గా మారింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తారక్, హృతిక్ రోషన్ టీమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్తో పాటు మొత్తం సినీ అభిమానులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీకి కూడా అదనపు షోకి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు సింగిల్ స్క్రీన్స్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు ధరలు అమల్లో ఉంటాయి.